హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా. ఈ సమ్మర్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చలవ చేయడానికి, అలాగే కడుపులో చల్లగా ఉండడానికి, అలాగే నీరసంగా ఉన్నా కానీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా కానీ చాలా బాగుంటుందండి. ఈ రైతా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక బీట్రూట్ని పైన చెక్కు తీసేసి దాన్ని ఇలా తురుముకోవాలండి. ఇలా చిన్న చిన్నగా తురుముకొని తర్వాతకి కీరా ఉంటుంది కదా, కీరాని కూడా సగం కట్ చేసుకొని దానిపైన పొట్టు తీసేసి ఇలా కీరాని కూడా తురుముకోవాలండి. మనం తీసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఇది కడుపులో చల్లగానే ఉంటుందండి. చలవ ఈ సమ్మర్లో చాలా ఇవి దొరుకుతాయి మనకు. ఇలా నేను తీసుకున్నాక ఒక మిర్చి సేమ్ అలానే తురుముకున్నాను, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుందండి. తర్వాతకి ఒక టమాటా దానిలో హాఫ్ ముక్కని కూడా తురిమేసుకున్నాను. లోపల ఉన్న గుజ్జు వరకే వస్తుందండి, పైన ఉన్న పొట్టును తీసేస్తే మనకు ఈ విధంగా లోపల ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. మీకు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను మాత్రం ఒక టమాటాని తీసుకున్నాను. ఇలా 2 ముక్కలుగా చేసి దాన్ని కూడా ఇలా తురుముకున్నాను. తర్వాతకి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి ఇదంతా విస్కర్ తోటి కలిపేసేయాలండి. ఇలా కలిపేసిన తర్వాతకి దీనిలోకి పెరుగు తీసుకోవాలి. మనకు 2 ప్యాకెట్స్ అయినా పర్లేదు, 1 ప్యాకెట్ అయినా పర్లేదు. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను పెరుగు. దీనిలోకి యాడ్ చేసి ఈ పెరుగు ఎంతైతే మనకు వచ్చిందో సేమ్ వాటర్ కూడా అన్నీ పోసేసి దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఇలానే స్పూన్తో తినేసినా బాగానే ఉంటుంది, అలాగే ప్లెయిన్ రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. మనకు ఏదైనా ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై వాటితో కాంబినేషన్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీది నుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.